గవర్నమెంట్ సమస్యను దృష్టిగా కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలు దీన్ని మిమ్మల్ని ఏదో వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నాయని చెప్పేసి అనడం వెనక మీరు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాలని అనట్లేదండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేయండి అన్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ హెల్ప్ తీసుకున్నాం, బీజేపీ హెల్ప్ తీసుకున్నాం, ప్రతిపక్షాలు ఎవరెవరు ఉన్నా వాళ్ళందరూ హెల్ప్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా మేము అడిగినప్పుడే మీరు ఇచ్చి ఉంటే మేము వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతుండే? మీరు అన్నట్టుగానే కదా, మీరేమన్నారు, పోస్టులు పెంచి గ్రూప్ 2ని మళ్ళీ కండక్ట్ చేస్తా, మీరు నా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లను నాకు వేయించి కాంగ్రెస్ని గెలిపించండి. నేను గ్రూప్ 2 ఏదైతే గ్రూప్ 2 పోస్ట్పోన్ మూమెంట్తోనే మనందరం కలిసినామో అదేవిధంగా అదే గ్రూప్ 2ను 3 లోపల పోస్టులో కలిపి నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అని అన్నారు. నా గవర్నమెంట్ వస్తే అని చెప్పారు రేవంత్ గారు. అదే అడుగుతున్నాం కదా, జనవరి నుంచి అదే అడుగుతున్నాం. ఎప్పుడైతే వెబ్ నోట్ వచ్చిందో అప్పటి నుంచి అడుగుతున్నాము. అదే మీరు చేసి ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తుండే? మేము అడిగినప్పుడే మీరు మర్చిపోయారేమో, మరి మాకు పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నారన్న, వెబ్ నోట్ సడన్గా ఇచ్చేసారు, పోస్టులు పెంచలేదు, కొంచెం పోస్టులు పెంచండి, పెంచి వెబ్ నోట్ ఇవ్వండి అని అప్పుడు అడిగినాం. అప్పుడు అసలు ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత తీసుకొచ్చి డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఫిబ్రవరిలో డిఎస్సి అన్నారు, ఆగస్టులో గ్రూప్ 2 అన్నారు. మేము అప్పుడు దానికి కూడా ఏమనలేదు. ఇప్పుడు తీసుకొచ్చి డిఎస్సి మళ్ళీ తీసుకొచ్చి ఆగస్టు 5th వరకు పెట్టిరు. 6th రోజు ఒక్కరోజు గ్యాప్ ఉంది, 7th 8th గ్రూప్ 2 ఎగ్జామ్ రాయమంటున్నాం. ఇప్పుడు ఎట్లా రాస్తాం మేము? అంటే ప్రతిపక్షాల మద్దతు వల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టమని లేదండి. అంటే కొందరు తెలిసి తెలియక, అంటే ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడుతున్నారు స్టూడెంట్స్ అని కొందరు అంటున్నారు. కొందరు తెలిసి తెలియనటువంటి అపవాదాలు వేస్తున్నారు. అంటే వీళ్ళను తిట్టడం వల్ల ఈగోకపోతున్నారా అర్థమవుతలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షాలను తీసుకొచ్చి మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పేసి ఈగోకపోతున్నారా అర్థమవుతలేదు. కానీ మాకు ఏదో చిన్న పరంగా నష్టం జరుగుతుందన్న ఆవేదన అయితే ఒకటైతే ఉంది. దయచేసి మేము జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతలేము. ఈ మీడియా పరంగా ఒకటే చెప్పదలుచుకున్న, ప్రతిపక్షాలకు కానీ గవర్నమెంట్కి కానీ ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే రోడ్ల మీదకి వచ్చిన నిరుద్యోగ యువత ఏదైతే ఉందో, ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతలేదు. మీరు మాటిచ్చిన ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మేమందరం కదా మీకోసం కొట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాము. మాకేం చేస్తారు? మేము అడిగేది ఒకటే, గ్రూప్ 2 లోపల పోస్టులు పెంచండి. డిఎస్సికి గ్రూప్ 2కి సరైన సమయం లేదు కాబట్టి తీసుకెళ్ళి డిసెంబర్లో కండక్ట్ చేయండి. మీకు కూడా 1 తర్వాత 2, 3 తర్వాత 2, 3 ఎగ్జామ్లు ఒకే రకమైనటువంటి సిలబస్తో ఉంటాయి కాబట్టి 1కి ఒకవేళ డీప్గా చదివినా కూడా 2, 3 సేమ్ సిలబస్ ఒకటే దగ్గర ఉంటుంది. బ్యాక్లాగ్ పోస్టులు కూడా మీకు కూడా మిగలవు కదా. ముఖ్యమంత్రి గారు అంటున్నారు మీరు ఇన్స్టిట్యూట్లకు లాభం జరుగుతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు, మరి చేస్తారనుకుంటున్నారు? అదేం లేదండి. 2016లో గ్రూప్ 2 కండక్ట్ చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేస్తారు. 2016 నుంచి చదువుతున్నాము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు పోతాము కోచింగ్లకి? ఈ 3-4 నెలల కోచింగ్ తీసుకొని ఏం రాస్తాం? గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఆషామాషీనా? 3 నెలల్లో కోచింగ్ తీసుకుందాం రాద్దామని నీకే. ఇవేం 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు. వారం రోజులు కష్టపడితే సబ్జెక్ట్ వస్తుందిలే, రాసేద్దాం పోదాం అనుకోనికే. అది వేరే ఇది వేరే. ఇప్పుడు అసలు కోచింగ్లకు ఎవడు పోడు, ఉన్న బుక్స్ చదవనీకే టైం సరిపోతలేదు. అందుకే కదా కొట్లాడేది, ఒక 3 నెలలు టైం ఇవ్వండి అని. కేసీఆర్ హరీష్ రావు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి మీ తోటి విద్యార్థులు అంటున్నారు మీ సపోర్ట్గా. అంటే మీరు ఎలా కోరుకుంటున్నారా? క్షమాపణ చెప్తే మీకు మద్దతు తెలపాలి, లేదంటే అవసరం లేదు, 10 ఏళ్ళ పాటు మీరు మమ్మల్ని నష్టం చేశారని చెప్పేసి అంటున్నారు కదా మీ తోటి విద్యార్థులు అన్నారు ఇందాక. ఓకే, అంటే మీరేది కోరుకుంటున్నారా అలాగే చేయాలి? అలా అని కాదు, కానీ ఒక చిన్న బాధ ఏదైతే ఉంది ఏంది అంటే, మీడియా పరంగా చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మేము మీకు అండగా ఉంటాము, రేవంత్ రెడ్డి ఎట్లా ఏడో చూస్తాము అని చెప్పేసి చెప్తున్నాం. మీరే చక్కగా ఉంటే మేము కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తుండే? అవునా కదా? అదే మీరే పేపర్ లీకేజ్ చేయలేదనుకో, అప్పుడు మేము కొట్లాడినప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిరనుకో, పేపర్లన్నీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిన తర్వాత మళ్ళీ పేపర్స్ ప్రిపేర్ చేపించిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని ఉంటే బీఆర్ఎస్ఏ గెలిచేదేమో, కాంగ్రెస్ ఓడిపోయేదేమో, ఎవరికి తెలుసు? అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు ఉంటుంది? మేము మీరు చక్కగా ఉంటే ఇది పోకపోదాం కదా.